గత 5 ఏళ్ల పాటు అదే వ్యక్తిత్వాల హననాలు, అదే కుటుంబ సభ్యుల్ని, మహిళలను బయటికి తీసుకొచ్చి లాగి మాట్లాడ్డాలు, అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, అధికారం పోయాక కూడా అదే చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ బుద్ధి మారదా ఇంకా? మీడియా ముందుకు వచ్చినప్పుడు మీరు పాలసీల పరంగా విమర్శించండి, శాఖల పరంగా దానిలో జరిగినట్టు అభివృద్ధి పరంగా, లోటుపాట్ల పరంగా డిబేట్లు చేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా, లేదా కూటమి గవర్నమెంట్ గురించి మాట్లాడాలన్నా ఖచ్చితంగా మీరు చేసింది, చేయాల్సింది, ఇప్పుడు జరుగుతుంది, జరగాల్సింది వీటి గురించి క్వశ్చన్ చేయండి. ఎంతసేపటికి పర్సనల్ విషయాలైనా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని, బీఆర్ నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని ఆ రోజాతో అనిపించడం ఎలా? ఇవాళ తిరిగి సమాధానం చెప్తే పొద్దున్నుంచి గగ్గోలు పెట్టడం ఎలా? అసలు ఎందుకని? మీ భారతిరెడ్డి గారు ఏమైనా బ్రహ్మ పదార్థమే ఏంటి? ఆవిడంటే మీరందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు, బట్ మమ్మల్ని మాత్రం గత 5 ఏళ్ల పాటు మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడ్డారు కదా. మా వ్యక్తిగతంగా ఎంత డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు మీరు. డబ్బులు పెట్టి మరి పేటిఎం బ్యాచ్ని క్రియేట్ చేసి మరి మా ఫోటోలు మార్ఫింగ్లు ఎక్కడెక్కడ అడ్డమైనటువంటి సైట్ల నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళకి మా ఫేస్లను డౌన్లోడ్ అతికించేసి మార్ఫింగ్లు చేసి ట్రోలింగ్లు చేసి మాకు వ్యక్తిగతంగా అడ్డమైనటువంటి సంబంధాలను అంటగట్టి పెళ్లిళ్ళు చేసి రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పేసి ఇలా రకరకాలుగా మమ్మల్ని అన్ని రకాలుగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు కదా. ఆ రోజు మేము ఆడాలని గుర్తురాలేదా? భారతిరెడ్డి పుట్టినట్టు మేము పుట్టలేదా? భారతిరెడ్డిని పెంచినట్టు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచలేదా? మమ్మల్ని అన్నప్పుడు బాధ లేదా మాకు? ఆ రోజు మీకు ఎవరికి సిగ్గు, బుద్ధి, ఏ జ్ఞానం, ఏ బుర్రలో లేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అలాగే భారతిరెడ్డి గారి గురించి మాట్లాడడంలో మీ అందరికి బాధలు వచ్చేస్తున్నాయా? సుభాషిణి గారు మాట్లాడిన దాన్ని మేము ఎంకరేజ్ చేయం. మా నాయకుడు ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళలను దూషించడానికి ఎంకరేజ్ చేయరు 100%. కానీ ఆవిడ మాట్లాడింది మీకు 100% కుక్క కాటుకు చెప్పుదప్పులాగా ఉంది. మీ విషయంలో మాత్రం 100% కరెక్ట్. మాట్లాడింది మీ విధానం, మీ విషయాన్ని కంపేర్ చేస్తే 100% మీకు అలాగే సమాధానం చెప్పాలి. రోజా మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఏ విషయం పాలసీ పరంగా క్వశ్చన్ చేయమని చెప్పండి. నాయకులను ఎవరినైనా సరే, కుటుంబ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా సరే, వాళ్ళ ఇంట్లో విషయాలు ఈవిడికి ఎందుకు? పాలు పితుకుతున్నారని చెప్పేసి మహిళలను ప్రస్తావించడం ఒక మహిళ, పురుషుల నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి అడగడం ఏంటి ఒక మహిళ? ఇదా మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం? గత 5 ఏళ్ల పాటు తిట్టిన వాళ్ళందరికీ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అధికారం లేదు, అయినా సరే ఇప్పుడు కూడా అదే తిట్లు ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పవన్ కళ్యాణ్ గారు చేయరు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి మహిళలను తీసుకొచ్చి మాట్లాడడం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. నాతో ఎన్నో సందర్భాలు డిస్కషన్ చేశారు ఆ విషయం. ఇంకొకసారి వైసీపీ వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క అండర్ కంట్రోల్, జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ లో రోజా లాంటి సోకాల్డ్ నాయకులు, నాయకురాళ్ళంతా కూడా తిట్టడాన్నే ఒక ఎలిజిబిలిటీగా క్రియేట్ చేసుకుని రాజకీయాలు కొనసాగుతున్నారేమో కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని ఎంకరేజ్ చేయరు.